క్వాలిటీ ఫుడ్ పైన క్వాలిటీ ఫుడ్ పైన మహిళలపై అఘాయిత్యాలు ఇంకా ఈడబ్ల్యూఎస్ మీద మన అభిప్రాయం. సోషల్ మీడియా, ఓటీటీ, సినిమాలు. సార్ కుల వివక్ష ఎందుకు? సైన్స్ డెవలప్మెంట్ గురించి. మీడియాలో ట్రోలింగ్. చెప్పు ఇంకా. ఆడవారిపై సీరియళ్ల ప్రభావం. అది ఇంపార్టెంట్. ఇంకా చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పాలి. గ్రామ అభివృద్ధి. గ్రామ అభివృద్ధి. ఇంకా సామాజిక అసమానతలకు మూల కారణం. ఇంకా దేశ పౌరుడిగా మన కర్తవ్యం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. పాపులేషన్ ప్రాబ్లం. అధిక జనాభా పెరుగుదల పైన రౌండ్ టేబుల్ సమావేశం. ప్రపంచ యుద్ధాలు దాని పరిణామాలపై రౌండ్ టేబుల్ సమావేశం. ఇంకా డబ్బులు తీసుకుని ఓటు అభివృద్ధి. పేదరిక నిర్మూలన. ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత. అందరు చెప్పండి, ఏదో ఒక టాపిక్ ఇవ్వండి అంటున్నా నేను. రాజకీయంలో తక్కువ కులాల వారి ప్రభావం. మతోన్మాదుల దాడిని ఎలా ఎదుర్కోవాలి, దాని వ్యూహాల గురించి వివరించారు. కరప్షన్. అవినీతి పైన. నెక్స్ట్ అమ్మాయిలకు ఒక న్యాయం జరుగుతుంది, తక్కువ క్యాస్ట్ అమ్మాయిలకు ఒక న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు దిశ చట్టం పుట్టింది కదన్న, టైటిల్ చెప్పమంటున్నా నేను, వివరించి అడుగుతున్నాను. ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. చట్టాల్లో కుల వివక్ష. ప్రభుత్వము సరైన నిజాలు తీసుకోకపోవడం, అంటే మంచి విద్య అందించకపోవడం. అడవుల పరిరక్షణ. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వ చర్యలు. బాల కార్మికుల నిర్మూలన. చట్టాల అవగాహన. ఆచరణ కానీ ప్రభుత్వ హామీ. ఆస్తికుల అవగాహన. ట్రాన్స్జెండర్ల మీద డిస్క్రిమినేషన్. రాజకీయాలలో పర్సనాలిటీ ఎంత ప్రభావం చూపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ. దేశం పట్ల ఒక పౌరుని యొక్క స్వార్థం, అంటే ఆయన ఒక స్వార్థం ఉండాలన్నా దానిగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలంటే టైటిల్ ఏం చెప్తాం దాన్ని? అంటే సార్ మీ మైండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏ అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి అనేది మీ మైండ్. దేశభక్తి, ఒక పౌరునిగా దేశభక్తి. రోజు రోజుకు దిగజారుతున్న పౌరులలో దేశభక్తి, దీనిపైన రౌండ్ టేబుల్ సమావేశం. ఇంకా నీటిని వృధా చేయకుండా ఉండటం. శాస్త్రీయ విద్య మీద నీటిని చేయి లేపడం నేర్చుకోండి, బాధ్యత అది. మానవ హక్కులు. నీటిని వృధా చేయకుండా ఉండటం. ఈ రోజులలో పిల్లలు బుక్స్ చదవడం మానేసి ఫోన్లలో గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి బుక్స్ చదివే అలవాటు నేర్పించాలి. దీనికి ఏం టైటిల్ ఏం పెడదాం? బుక్స్ చదవడం నేర్పించడం. పిల్లలపై మొబైల్ ప్రభావం, నివారణ బాధ్యతలు. చెప్తున్నామా? ఇంకా టైటిల్ టెక్నాలజీ అవగాహన. మతం పేరుతో దాడులు చేయడం. రైతు పండించినప్పుడు స్ప్రేలు కెమికల్ ఉపయోగించి మనకి మంచి ఫుడ్ వస్తలేదు. దాన్ని సేంద్రియ ఎరువులుగా మా సేంద్రియ ఎరువులు స్ప్రే చేసుకొని మంచి పండించుకోవాలని. ప్రకృతి వ్యవసాయము ఒక అవగాహన, అంతేనా? ఆహార కాలుష్యము నివారణ పైన రౌండ్ టేబుల్ సమావేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. దేశ ఆర్థిక పరిస్థితి. నువ్వు ఇంకోసారి చెప్పకండి. రవాణా రక్షణ. జరుగుతున్న దాని రవాణా రక్షణ. రోడ్డు ప్రమాదాల నివారణ. క్రీడల గురించి. మూఢనమ్మకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. అవగాహన సదస్సు కాదు, రౌండ్ టేబుల్ సమావేశం. పేదవారు ధనవంతులుగా మారడం. నెక్స్ట్ ఆర్థిక అక్షరాస్యత. ఆర్థిక అక్షరాస్యత. నెక్స్ట్ యువత ఆత్మహత్యలు. యువత ఆత్మహత్యలు.
పెయిడ్ మీడియా లేదా గోధి మీడియా? అర్థం కాలేదు. పెయిడ్ మీడియా. ఓకే నెక్స్ట్. యువతపై సినిమా ప్రభావం. నిరుద్యోగ సమస్య. ఓకే నెక్స్ట్. నాస్తికులు ఆస్తికులకు మధ్య తేడా. రౌండ్ టేబుల్ సమావేశం అది. మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న యువత. మద్యపాన నిషేధం. రాజకీయ నాయకులుగా ఎవరు మారాలి? క్రీడారంగ అభివృద్ధి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమ్మా వలసల నివారణ. ఓకే. ప్రజలపై మీడియా ప్రభావం. రైతుల ఆత్మహత్య నివారణ. విద్యా విధానం విద్యా విధానంలో రావాల్సిన మార్పులపైన రౌండ్ టేబుల్ సమావేశం. పేదరిక నిర్మూలన. గోల్బాల్ నిషేధించడం. గోర్బావుల పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు. ఉచిత సంక్షేమాల పేట జరుగుతున్న దోపిడీ. నీరు గాలి కాలుష్యం. భావ ప్రకటన స్వేచ్ఛ. చదువు మీద అవగాహన. నేను ఇంకోసారి చెప్పకండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రైతు కూలీలకు రేట్లు పెంచాలి. నిర్బంధ విద్య అమలు కాకపోవడం పిల్లలకు. అవినీతి సొమ్ము వెలుగు. వ్యవసాయదారులకు మంచి విత్తనాలు. ప్రశ్నించే గొంతుల నొక్కడంపై చర్చ. ప్రజాస్వామ్యంలో పాలకుల బాధ్యత. ఓకే అచ్యుత్ కట్ చేసి మళ్ళీ స్టార్ట్. జై భీమ్. జై ఇన్సాన్. మరి మూడో రోజు ఉదయం శనివారము మార్చి 9, 2024 ఉదయం 6 గంటలకే మన సమావేశం ప్రారంభమైంది. 8 గంటల వరకే మనందరం ఒక గంట పాటు బుక్ రీడింగ్ అయిపోయింది. ఓకే అయిపోయిందా? ఎవరెవరు బుక్ తీసుకున్నారు చేయలేపండి. ఒకసారి మీ బుక్ చూపించండి. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. ఈ పుస్తకం పేరు చదవండి ఒకసారి అందరూ. మంచి అంబేద్కర్ అవసరమైన క్వశ్చన్ ఆన్సర్ పేపర్. ఓకే ఓకే. ఇప్పుడు రెండవ సమావేశం పేరు రౌండ్ టేబుల్ సమావేశం.